పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. జూన్ నెలలో 15వ రోజునకు మనం చేరి ఉన్నాం. సాగెదను విశ్వాసముతో యేసుని చూస్తూ సాగెదను. గాఢాంధకారము నన్ను చుట్టుముట్టినను, నా యేసుడు నన్ను రక్షించును. జయగీతం పాడి స్తుతి గీతం పాడుతూ సహాయం చేసిన యేసునకు నేను ఎల్లప్పుడూ గీతములు పాడుతానని ముందుకొచ్చి మనము ఈరోజు కారుణ్య జపమాలలో పాడి స్తుతించబోతున్నాం. ఈ దినము కారుణ్య జపమాలను స్పాన్సర్ చేసే కుటుంబాలు కే పౌలీనా మంచి ఆయురారోగ్యం కోసం ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పోతిరెడ్డి జోసెఫ్, అరుణ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అరుల్ మరియన్ ఆత్మ నిత్య విశ్రాంతి కోసం మరియు మైకిల్ హిత్వాన్ మంచి చదువుల కొరకు, ఐక్యత కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, కోటరేఖ మరియన్ ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బి పాల్ జసింత దేవుడు చేసిన అద్భుత కార్యం వలన గత కొన్ని సంవత్సరాలుగా కీళ్ళ నొప్పితో వ్యాధితో బాధపడుతూ విముక్తిని కలిగించి నడిచే విధంగా చేసినందుకు దేవునికి కృతజ్ఞతగా ఇంకా మంచిగా నడవాలని సంపూర్ణ స్వస్థత కోసం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎల్ఐటి ప్రవీణ మంచి భవిష్యత్తు కోసం చేస్తున్న జాబ్ దేవుని చిత్తానుసారం కొనసాగించినట్లుగా ఈమె జీవితం దేవుని చిత్తం జరగాలని తన తల్లి క్యాథరీనా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కందుల అఖిల్ రెడ్డి వీసా వచ్చినట్లుగా దేవుని ఆశీర్వాదములకై దేవుని సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు జూన్ నెలలో యేసు హృదయం వైపు చూసుకుంటూ సాగెదము విశ్వాసముతో ఈ ప్రార్థనలో కారుణ్య జపమాలలో మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని దైవ కృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సాగెదను విశ్వాసముతో యేసుని చూస్తూ
హెబ్రేయులకు రాసిన లేఖ 12:2లో తమిళం బైబిల్లో ఇలా ఉన్నది, உங்கள் கண்களை இயேசுவின் மேல் பதிய வையுங்கள். Fix your eyes on God, Hebrew 12:2 says. Don't fix anywhere. కీర్తన 23:4 వచనంలో, గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకు జంకను, ప్రభువు నీవు నాకు తోడుగా ఉందువు. కీపింగ్ యువర్ ఐస్ ఆన్ గాడ్, ఈవెన్ ఇఫ్ యూ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డార్క్నెస్, God will be there to protect in your journey. Psalm 23:4 is our chorus. అది మన పల్లవి. అందుకే జయ గీతములు పాడుతూ విశ్వాసముతో ఆయన్ని చూసుకుంటూ ముందుకు సాగేదాం అని పాడబోతున్నా. మొదటి గుర్తులో 2 కొరింథీ 1:10 మృత్యు సంబంధమైన భయంకర ప్రమాదములు ఎన్నటి నుండియో ఆయన మిమ్ము కాపాడెను, ఇక ముందును కాపాడును. ఆమె ఆయన తిరిగి మిమ్ము కాపాడినట్లు మా నమ్మకము ఆయన యందు నిలుపుకొంటిమి. ముందుకు కాపాడుతాడు, కారణం ఇంతకు ముందు కాపాడాడు, కారణం ఎబినేజర్. నా ప్రభు పేరు ఎబినేజర్, ఇంతవరకు కాపాడాడు. 2 Corinthians 1:10 even if danger of death like situation like yes, all kinds of disturbances like virus or something happens, God will protect me, and the one who protected me thus far will continue to protect me. Amen. పాడుదామా? అందుకే సాగేదము విశ్వాసముతో, యేసును చూసుకుంటూ కాపాడిన దేవుడు ఇంకా కాపాడుతాడు అని పాడే పాట ఈరోజు ప్రభు మనకి ఇచ్చాడు. Praise the Lord. The one who protected me and guided me in my journey of life will continue to guard me and lead me. So I look at him and make my journey. Praise the Lord. సాగేదను విశ్వాసంతో, యేసుని చూస్తూ సాగేదను, సాగేదను విశ్వాసంతో, యేసుని చూస్తూ సాగేదను. గాఢాంధకారము నన్ను చుట్టుముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టినా యేసుని చూస్తూ సాగేదను. జయగీతం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. జయగీతం పాడుదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితి. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందిది. సాగెదను విశ్వాసంతో, యేసుని చూస్తూ సాగెదను. సాగెదను విశ్వాసంతో, యేసుని చూస్తూ సాగెదను. శ్రమలెన్నో కలిగినా విడిపింపచేశాడు, ఆ ముందు నిలచి రక్షించాడు. శ్రమలెన్నో కలిగినా నా ముందు నిలిచి రక్షించాడు. కష్టమైనా నష్టమైనా నా యేసురాజు నన్ను విడువడు. కష్టమైనా నష్టమైనా నా యేసురాజు నన్ను విడువడు. సాగెదను విశ్వాసంతో, యేసుని చూస్తూ సాగెదను. సాగెదను విశ్వాసంతో, యేసుని చూస్తూ సాగెదను. నీ
నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇశ్రాయేలు ప్రజల మీద చిన్న యూదారాజు మీద 3 పెద్ద సైన్యములు యుద్ధం చేయటానికి ముట్టడించటానికి వచ్చినప్పుడు భయపడినప్పుడు ప్రభు వారికి చెప్పిన మాట, మీరు భయపడవద్దు, శత్రువులు తరిమినా జయమిచ్చే దేవుని వైపు చూసుకుంటూ పాటలు పాడండి, స్తుతించండి అని ప్రభు వాళ్ళకు నేర్పించాడు. వాళ్ళ మధ్యలోనే ఒక వ్యక్తిని లేపి పాడుమని చెప్పు ప్రజలను. పాడి స్తుతించినప్పుడు శత్రువులు మీరు ఏ ఆయుధం పంపకపోయినా వాళ్ళే కన్ఫ్యూషన్ అయిపోతారు, చింతర వందరగా మారిపోతారు, వాళ్ళు ఒక్కొక్కరిని చంపుకుంటారు. మీ పని నా వైపు చూడండి, నా స్తుతి గీతములు పాడండి అని చెప్పాడు. ఎస్, when one small army, Judah, as they were struggling to face 3 big armies, God said to them, don't look at these 3 big armies, look unto me and sing the hymn of joy, praise and worship God. You know what happened? The enemies were confused, they killed each other. Praise the Lord. Not a single weapon was sent. The only weapon is the praise and worship. Praise the Why we have Lord. to sing like this? 15 నిమిషాలు అయిపోదండి, కారుణ్య చెప్పమలు అయిపోతుంది, టకటకని చెప్పొచ్చు. ఇన్ని పాటలు ఎందుకు? కొందరు అంటారు కూడా తొందరగా ముగించవచ్చు అని స్టార్టింగ్లో చెప్పారు నాతో. ఫాదర్ గారు ఇంతసేపు తీసుకుంటున్నారు అని చెప్పారు. ఇప్పుడు చాలామందికి అది అర్థమైంది. ఎస్, వెన్ వి ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్, బికాస్ 15 minutes mercy chapter is over, but why we sing? Singing brings confusion in the enemy's camp. Amen. Praise the Lord. చదువుతాను చూడండి. 2 రాజుల దినచర్యల గ్రంథం 20వ అధ్యాయం 22, 27వ వచనం. వారు స్తుతిగీతములు పాడుచుండగా ప్రభువు ఇశ్రాయేలీయుల మీద దండెత్తి వచ్చిన శత్రు ప్రజల కలవరము పుట్టించి వారిని చింతరవంతరా చేశాడు. ప్రభువు శత్రువులను ఓడించెను కనుక యూదీయులు బెన్యామీనులు విజయ ఉత్సాహముతో యెరూషలేము తిరిగి వచ్చిరి. Praise the Lord. ఈ ప్రార్థన అయిపోయే లోపల విజయనాదం మీ ఇంటిలో వినబడునుగాక. Amen. Yes, when we praise and worship God, you receive victory. Amen. పాడదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన వైపు చూడాలి, ఆయన స్తుతి గీతములు పాడాలి. మనము యుద్ధం చేయాలని అక్కరలేదు, ప్రభువే మన కోసం యుద్ధం చేస్తాడు. Amen.
సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను గాఢంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసుడు నన్ను రక్షించును గాఢంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసుడు నన్ను రక్షించును జీవితం పాడేదా స్తోత్రాలు చెప్పేదా సహాయం చేసిన యేసునకు జయగీతం పాడదా స్తోత్రాలు చెప్పేదా జయగీతం చేసిన యేసునకు నాకున్న సహాయం నాకున్న ఉపాయం యేసుని ద్వారా నీ పొందితి నాకున్న సహాయం నాకున్న ఉపాయం యేసుని ద్వారా నీ పొందిది సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను శత్రువే తరిమిన విజయమునిచ్చాడు నా తోడు నిలచి తప్పించాడు శత్రువే తరిమిన విజయమునిచ్చాడు నా తోడు నిలిచి తప్పించాడు కరువైనా ఖడ్గమైనా నా యేసురాజు నన్ను కాపాడు కరువైనా కష్టమైనా నా యేసురాజు నన్ను కాపాడు సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను ఆయన వైపే చూద్దాం ఆయనే మనకు యుద్ధం చేస్తాడు కావున స్తుతిద్దాం ప్రార్థన చేద్దాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. For those who are watching this program, I forgot to mention the second stanzas, the reference of the verse. It's 2 Chronicles chapter 20 verse 22 and 27. మూడో గుర్తునకు మనం చేరుతున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. We are reaching the third decade. Isaiah chapter 6 is 6 verses 12 and 13.
66, 12 and 13. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12 మరియు 13వ వచనం. యెరూషలేము అను తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలిచ్చును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని వలె మిమ్ము ఓదార్తును. పాలించును, లాలించును, ఓదార్తును. దేవుడు తల్లిగా మారిపోతున్నాడు. చూడండి ఇక్కడ మామూలుగా మొన్న చెప్పాను కదా, ఆదివారం దేవుడు డాడీ 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 అని ఈ గుడిలో ఒక అమ్మాయి కూర్చొని ఫస్ట్ అపాయింట్మెంట్లో ఆమె ప్రార్థిస్తుంటే షాక్ అయిపోయానన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలేదన్నాడు. ఈరోజు ఇంకొక మాట, దేవుడు తల్లిగా మారిపోతున్నాడు. లాస్ట్ సండే ఐ వాస్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ హౌ యంగ్ గర్ల్ యూస్ టు సిట్ హియర్ అండ్ కాల్ డాడీ 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 లైక్ దాట్ టు గాడ్. బట్ టుడే దిస్ సీన్ ఈజ్ చేంజింగ్. Father of God becomes Mother God. Praise the Lord. Has got a heart of a mother. అందుకే చూడండి, ఆగకుండా కిరణాలు ప్రవహిస్తూ ఉన్నది. Praise the Lord. ఆగని ప్రేమ, మారని ప్రేమ, మరువని ప్రేమ. తల్లి మరచిన మరువని తల్లి లాంటి ప్రేమ. Isaiah 66, 12 and 13. Like a mother, he will feed you, he will lift you up, he will comfort you. He will sing a lullaby song for you. What a God we serve, no? He becomes a mother bird. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఇది ఆయన పాడిన లాలపాటలాగా జోలపాటలాగా పాడండి. దేవుడు మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడి దీవించునుగాక. ఆమేన్. ఎవ్రీ డే న్యూ సాంగ్. ప్రతిరోజు ఒక కొత్త పాట దేవుడే మీకు సెలెక్ట్ చేసుకొని వినిపిస్తున్నాడు. Praise the Lord. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను. గాఢంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. గాఢంధకారము నన్ను చుట్టూ ముట్టిన నా యేసుడు నన్ను రక్షించును. జీవితం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. జీవితం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నీ పొందితి. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందిది. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను. కన్నీరు తోడచి నన్ను ఊరడించాడు, సకల ఆనందం కలిగింపచేస్తాడు. కన్నీరు తోడచి నన్ను ఊరడించాడు, సకల ఆనందం కలిగింపచేశాడు. బాధలైనా కన్నీరైనా నా యేసు రాజు నాతో ఉండు. బాధలైనా కన్నీరైనా నా యేసు రాజు నాతో ఉండు. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను. యేసు ప్రభువే మీ అందరినీ ఎత్తుకొని ముద్దాడి
అంతరంగిక గాయాలను మాన్పి స్వస్థపరచమని ప్రార్థించండి. మే ద లార్డ్ క్యారీ యూ లైక్ ఎ మదర్ అండ్ ఎంబ్రేస్ యూ అండ్ గివ్ యూ ఇన్నర్ హీలింగ్ టు బీ హ్యాపెనింగ్ రైట్ నౌ as you pray. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొంది తిని అని ప్రతి పల్లవిలో పాడుతున్నా. ఈరోజు కూడా నాకు చాలామంది వచ్చారు. ఈరోజు కౌన్సిలింగ్ గుంటూరు, ఏలూరు, మై గాడ్ 1 by 1 అలా వస్తుంటే కొద్దిగా ఈ పాటలు చరణములు మిగిలిన చరణములు రాయటానికి ఫాదర్ జ్యోతిరాజు గారు ఈరోజు సహాయం చేశాడు. నాకు అనిపిస్తుంది మనం ఎవరికైనా సహాయం చేస్తే, ఎవరికైతే సహాయం చేస్తున్నామో వారిలో ఉన్న అభిషేకం మన మీదకి వచ్చేస్తుంది. Praise the Lord. ఆయన లిరిక్ అడపడప్పుడు అలా సహాయం చేసే వ్యక్తిగా, ఎందుకంటే ఆయన టైప్ చేస్తున్నారు కావున మరి అలాంటి అభిషేకం మన మీదకి వస్తుంది. అందుకే మీరందరూ 24/7 గ్రూప్లో జాయిన్ అయ్యి ఇతరులకు సహాయం చేయండి. ఇప్పుడు అది 7,250 మందిగా సంఖ్య పెరిగిందని శుభవార్తను Praise the మీకు Lord. Praise the తెలియజేస్తున్నాను. Lord. మీరు ఎవరికైనా సహాయం చేశాననుకో వారిలో ఉన్నటువంటి అభిషేక ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. Amen. అది మీరు తెలుసుకోవాలి. అలాగే నాకు సహాయం చేస్తున్నారు వీళ్ళందరూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. కొందరు తెర వెనుక, ఇంకా కొందరు మ్యూజిక్, ఇంకా కొంతమంది సౌండ్ సిస్టమ్, ఇంకా కొంతమంది డెకరేషన్, ఇంకా కొంతమంది ఇలాంటి ప్రార్థన రాసేటప్పుడు వాక్య పరిచయను, వాక్యం రాసి ఇవ్వడం, పాటలు పాడడం, అన్ని పనులు మోయటానికి. తర్వాత మీకు ప్రతిరోజు వాట్సాప్లో మెసేజ్ పంపటానికి అన్ని రంగాల్లో ఈ విధముగా సహాయం చేసే వ్యక్తులు. 24/7 గ్రూప్ మీకు అందుకే ప్రతిరోజు 3వ గుర్తు అయిన తర్వాత 4వ గుర్తును మీకు ప్రభువునకు అర్పించి ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా జూన్ నెలలో నిన్న ప్రసంగం మీరు విని ఉంటారు. ఎక్కడ? మెట్టుగూడలో. మీరందరూ యేసు ప్రభు తిరుహృదయానికి అంతోని వారి ద్వారా మిమ్మల్ని సమర్పిస్తే పేరు రాసి పెట్టుకోండి. ఇంటి పేర్లన్నీ మీ కుటుంబాన్ని రాజాలాగా దేవుడు పరిపాలిస్తాడు ఈ నెలలో. అంటే యేసు ప్రభు హృదయానికి అంకితం, సమర్పితం, ఎంథ్రోన్మెంట్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. అబౌట్ దట్ ఐ స్పోక్ ఎస్టర్డే ఇన్ మెట్టుగూడ. యూ హావ్ టు లిసన్ టు దట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూట్యూబ్. చాలామంది అన్నారు, ఫాదర్ గారు ఇక్కడ నుంచి ముత్తగి నుంచి కొంతమంది అక్కడ కనిపించారు. షాక్ అయిపోయాను. మన వాలంటీర్స్లోనే కొంతమంది పిల్లలతో పాటు అక్కడికి వచ్చారు. ఇది నెక్స్ట్ లెవెల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ సరిపోదు, మళ్ళీ అక్కడ దాకా వచ్చారు వాళ్ళు. ఎస్, సమ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ హియర్ ఆల్సో, అరౌండ్ వాలంటీర్స్ విత్ దేర్ చిల్డ్రన్. that sort of, they help here, they help there, they be there. 24/7 group, I dedicate this decade to you, and may God consecrate your family and keep you safe. Amen. 4వ గుర్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా 7వ అధ్యాయం 47వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 7 verse 47.
ఆ స్త్రీ గురించి, విభచారి గురించి ప్రభు ఇలా రాస్తున్నాడు, చెప్తున్నాడు. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. 24/7 గ్రూప్ మీకు కరెక్ట్గా ఉంది కదా. మీరు అధికంగా దేవుని ప్రేమిస్తూ 24/7 దేవునితో ఉంటారు కావున మీరు ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నా అవన్నీ దేవుడు మన్నిస్తాడు. Amen. ఎందుకంటే మీరు దేవుని మీద ఉన్న ప్రేమ. బికాజ్ యూ లవ్ హిమ్ 24/7 ఈవెన్ ఇఫ్ యూ డూ సమ్ బ్లండర్స్ బికాస్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్, గాడ్ ఫర్గివ్స్ యూ Thank you. బికాస్ యు ఆర్ విత్ హిమ్. Thank you. అనేక పాపములు ఎట్లా మనకి క్షమింపబడుతుందంట, మనం అధికముగా దేవుని ప్రేమించినప్పుడు. అధికముగా దేవుని ప్రేమించాను. నాకు తోచిన రీతిలో ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను రోజు. ఒకవైపు ప్రజలను కలవాలి, ఇంకొక సైడ్ పాటలు పాడాలి, ఆన్లైన్ ఆఫ్లైన్. నాకు కూడా దేవుడు సహాయం చేయనుగాక. Amen. మీలాంటి బిడ్డల సహాయం ద్వారా ఇన్ని పనులు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. గలాతీ 3:13 క్రీస్తు మన కొరకు ఒక్క శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేశాను. We have two word of God. Galatians 3:13 Jesus removed every curse by taking our curse upon him. Praise the Lord. Luke 7:47 because that prostitute, adulterous woman loved God. God said the sins that she committed many are forgiven because of her love for me. Praise the Lord. అందుకే ఇలా ఫాదర్ గారి ద్వారా ప్రభు రాపించాడు, జ్యోతిరాజ్ గారి ద్వారా. పాపిని నన్ను కరుణతో చూశాడు, పరిశుద్ధ రక్తముతో కడిగని నన్ను పాపమైనా శాపమైనా నా యేసు రాజా తుడిచివేయను. Amen. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. సాగెదను నా కరుణామయుడు కిరణాలు నా వైపు చూడగా, ఆయన నా ముందు వెళ్ళగా నేను సాగెదను ఆగిపోను. Amen. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. సాగిదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగిదను. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టిన నా యేసుడు నన్ను రక్షించును. జయగీతం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. జయగీతం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందేదను. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందిది. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. పాపిని నన్ను కరుణతో చూశాడు, పరిశుద్ధ రక్తంతో కడిగెను నన్ను. పాపిని నన్ను కరుణతో చూశాడు, పరిశుద్ధ రక్తముతో కడిగెను నన్ను. పాపమైనా శాపమైనా నా యేసు రాజు తుడిచివేయును. పాపమైనా శాపమైనా నా యేసు రాజు తుడిచివేయును. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. దైవజనుడు స్టీఫెన్ పాల్ గారు
తన బృందముతో పాడిన పాట ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్నాం. దేవుడు ఎంతోమంది సేవకులను తన సేవలో వాడుకుంటున్నాడు. వాళ్ళందరి సేవలను కూడా ప్రభు ఆశీర్వదించాలని చేతులు పైకి లేపి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో సేవ చేసిన ఫాదర్ పసల జార్జ్ ఎస్విడి గారు మరణించి నిన్నటి రోజుతో 1 సంవత్సరం గడిచిపోతుంది. ఫాదర్ గారు తన జీవితంలో చివరి రోజులలో కిడ్నీ డయాలిసిస్ జరుగుతున్నా నేను ఆయన ఇంకా చాలా రోజులు అలాగే దేవుని సేవ చేయాలని కొన్ని బాధ్యతలు ఇచ్చి పని చేస్తుంటే ఇంకా ఆసక్తితో ఉంటారని ఇచ్చిన ప్రతి పనిని చక్కగా చేసినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా సాయం సమయమున లాక్డౌన్లో మన పిల్లలందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మంచిగా రోసరీ క్రియేటివ్గా కండక్ట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత ఎప్పుడు ఏ పని చెప్పినా ఆ అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఫాదర్ స్వామి ఈ 2 పదములు తప్ప నేను ఎప్పుడు వినలేదు ఆయన నుండి. అంత మర్యాదగా ఆయన కూడా మంచి తెలివిగలవాడు, ఎంతోమందికి సేవ చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మనము ఇప్పుడు ఆయన పరలోకం చేరి మన కోసం ప్రార్థన చేయమని, ఆత్మశాంతిని దేవుడు దయచేయమని ప్రార్థిస్తాం. నిన్నటి రోజున బృందంతో పాటు సమాధికి వెళ్ళి మేము శ్రద్ధాంజలి అర్పించాము. మీకు కూడా చాలామంది ఫాదర్ గారు తెలుసు. అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ఇక్కడ బహుగా చివరి రోజులలో సేవ చేయడానికి మా సంస్థ ఆయనను ఇక్కడికి పంపించారు. చక్కగా చేశాడు. ఆయనను ఈ సంస్థకు అర్పించిన తల్లిదండ్రులు, తోబుట్టువారు, కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ ప్రభు దీవించాలని, ఆయన ఆత్మ శాంతిని పొంది పరలోకంలో మనకు ఒక విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలని ప్రభుని ప్రార్థించుకోండి. Yesterday we completed 1 year of Father Pasala George reaching heaven. We continue to pray for his soul and we pray that he will become an intercessor in heaven. Amen. He was very, very obedient, and also any work that I gave as a director, except in Telugu they say Father Swami. Except this word I never heard anything from him. Such was the great help from him, even in the moment when he was taking dialysis. He was doing the service, conducting rosaries, creative manner, beautiful sermons giving in the mornings. We pray for his soul to rest in peace. చివరి గుర్తులో ప్రార్థన చేసుకోండి. మర్చిపోవద్దు, వచ్చే ఆదివారం యేసు ప్రభు రక్త శరీర పండుగ. ఆ రోజు వచ్చిన వాళ్ళందరి మధ్యలో యేసు ప్రభు దివ్య సప్రసాదనాథుని మోసుకొని ప్రదక్షిణ జరుగుతాయి. ముత్తంగిలో రండి, దేవుని దీవెనలు పొందండి. బలిపీఠం దగ్గర ఉంచబడే మామూలుగా దివ్య సప్రసాదం మీ దగ్గర తీసుకొస్తాం. On coming Sunday we'll be taking a procession. Usually the Lord will be on the altar, but we will come down as the Lord worked in Jericho
and in the Galilee he will be walking amidst you. Amen. గలిలయ సీమలో ఎరికో వీధులలో నడిచిన దేవుడు మీ మధ్యలో నడుస్తాడని చెప్పి Amen. ఫాదర్స్ దివేశ ప్రసాద్ని వచ్చే ఆదివారం ఇక్కడ ముత్తంగిలో ఆ హాల్లో మోసుకొని వస్తారు. ఆ పండుగ జరగబోతుంది, మిస్ కాకూడదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ విన్నపములు రాసుకొని తీసుకురండి. మీ విన్నపములు ఆలకించే వరకు దేవుని వదిలిపెట్టండి. స్టిల్ ద లార్డ్ లిసన్స్ టు యువర్ ప్రేయర్, ఐ విల్ నాట్ లీవ్. దట్స్ వై ఎవ్రీ సండే సమ్ క్రియేటివ్ థింగ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ విత్ మై లిటిల్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్. ప్రతి ఆదివారం ఏదో చిన్న తెలివితో దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణతో ప్రతి వారం ఏదో కొత్తగా చేయాలని ఒక ఆశ. మీ విన్నపములను రాసుకొని రండి. చివరి గుర్తు యోహాను 5, 6, 9, జాన్ 5, 6 and 9. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, లెమ్ము, నీ పడకని ఎత్తుకొని నడువుమని యేసు అతనితో చెప్పను. వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకొని నడవసాగెను. Praise the Lord. John 5, 6 and 9th verse. That person was for a long time lying down in the cot. Jesus said, get up and walk, and that man immediately got up and carried his cot and started walking. ఇక్కడ మనం గమనించాలి ఒకటి, ఆయన దేనికోసం వేచి ఉన్నాడు తెలుసా? కోనేటిని కదలించడానికి, ఫస్ట్ దూకటానికి. somebody should stir that pool and then he should jump into that water. ఈరోజు మీకు ఒకటి చెప్తాను, ప్రతిరోజు మీకు జీవనది ప్రవహిస్తూ ఉండేది. ఇగో చూడండి, Praise the Lord. ప్రతిరోజు జీవనది. ఆ మనిషి కోనేటి కోసం, మీరు యేసు రక్త ప్రోక్షణ కోసం. ఎవరు ధన్యులు మీరే ఆలోచించుకోండి. ఎప్పుడో ఒకసారి ఒక దూత దిగి వస్తాడంట. మనకు ప్రతిరోజు 3 గంటలకు కదులుతుంది, ప్రవహిస్తుంది కోనేరు, Praise the చెరు, Lord. కల్వారి చెరు. Amen. ఎవరు గొప్పవాళ్ళండి? మనమో వాళ్ళ? మీరు ఒకసారి ఆలోచించుకోండి. గొప్పవాళ్ళు. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు as many people as possible so that this healing can flow to them. చాలామంది సాక్ష్యాలు ఆల్రెడీ వింటున్నాం. ఆ సాక్ష్యం మీలో వినబడే ఆ జీవనది కోనేరు ఇప్పుడు కదలింపబడునుగాక, Amen. స్వస్థత కలుగునుగాక. Amen. చివరి గుర్తు పాడి స్తుతించి ముగిస్తాం. చివరి బ్లెస్సింగ్తో ఈరోజు చివరి ఆశీర్వాదం కొరకు సిద్ధపడే వేళలో మీ రోగ బాధలన్నింటినీ ప్రభువునికి అర్పించండి. ఎవ్రీ కైండ్ ఆఫ్ సిక్నెస్, మే ద లివింగ్ వాటర్ ఫ్లో అండ్ హీల్ యూ. Amen. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. గాఢంధకారము నన్ను చుట్టుముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. గాఢంధకారము నన్ను చుట్టుముట్టిన నా యేసునాథుడు రక్షించును. జయగీతం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. జయగీతం పాడేదా, స్తోత్రాలు చెప్పేదా, సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నీ పొందితి. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నీ పొందిది. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ, సాగెదను సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. రోగినను తాకి స్వస్థత పరచాడు, జీవజలము నాలో ప్రవహింపచేశాడు. రోగిని నన్ను స్వస్థపరిచాడు, జీవజలము నాలో ప్రవహింపచేశాడు. నూతన జీవంతో, నూతన ఆత్మతో నా యేసు రాజు నన్ను నింపివేయును.
నూతన జీవంతో నూతన ఆత్మతో నా యేసు రాజు నన్ను సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టూ ముట్టిన నా యేసుడు నన్ను రక్షించును. జీవితం పాడేదా స్తోత్రాలు చెప్పేదా సహాయం చేసిన యేసునకు. జీవితం పాడేదా స్తోత్రాలు చెప్పేదా సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం నాకున్న ఉపాయం యేసుని ద్వారా నీ పొందితి. నాకున్న సహాయం నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందిది. No turning back, no turning back, no turning back. I'll follow him. No turning back. 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 I'll follow him. I'll follow him. I'll follow him. I'll follow him. No turning back. I'll follow him. I'll follow him. I'll follow him. సాగెదను No turning back. సాగెదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగెదను. అందుకే ప్రభు చెప్పాడు, ఈ మెర్సీ చాప్లెట్ కారుణ్య జపం చెప్పినప్పుడు మన కన్ను ఈ దృశ్యం మీద ఉండాలంట. ఇది ఒక పెయింటర్తో చేపించమన్నాడు ప్రభు ఫౌస్తీన్ అమ్మగారికి. ఈ జపమాల చెప్పినప్పుడు కారుణ్య జపమాల చెప్పినప్పుడు దృష్టి దీని మీద ఉండాలంట. వెన్ వీ సే ద మెర్సీ చాప్లెట్ అవర్ ఐస్ షుడ్ బి ఫిక్స్డ్ ఆన్ ది, దెన్ ద రేస్ విల్ కమ్ అపాన్ us. అప్పుడు ఈ కిరణాలు మన మీదకి వస్తాయని ప్రభు చెప్పాడు, ఆమెతో చెప్పాడు. అందుకే మీరు దయచేసి కిందికి వంగి అడ్డు చూసుకోండి ఇటు చూసుకోండి చెప్పకుండా ఇటువైపు చూసి ప్రతిరోజు చెప్పండి, ఇది మర్చిపోయాను నేను, నాకు ఛాన్స్ లేదు, వెనుక ఉంది, అది మీకు ఛాన్స్ ఉంది, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. కరుణాకర్ రాజశేఖర్ రెడ్డి, ప్రభు సోమేశ్వరరావు, మీరందరినీ ప్రత్యేకంగా ఈ గడియలో ఆశీర్వదిస్తున్నాడు. Amen. స్తోత్రం. కన్ను మూర్చి కన్ను తెరచే లోపల ఇది జరిగిపోయిందే అని ఏడుస్తున్న ఒక వ్యక్తి, ఏం జరిగిందో నాకు తెలియదు, కళ్ళు మూసి కళ్ళు తెరచే లోపల ఇది జరిగిపోయిందే అని ఏడుస్తున్నావు. యేసు. ఆ వేదనను ప్రభు తొలగిస్తున్నాడు. ఆమేన్. స్తోత్రమయ్యా. పళ్ళు కొరుకుతూ రాత్రిపూట పీడు కళల రూపంలో వస్తున్న సైతాన్ని ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తి నుండి వెళ్ళగొడుతున్నాడు. ఆమేన్. స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం. ఒళ్ళంతా మంటగా ఉంది ఫాదర్ అంటున్నావు. ఫాదర్ మీరు ఈ విషయం చెప్పరా అంటున్నావు. ఇప్పుడు నీకు యేసు నామములో విడుదల కలుగునుగా. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ఈ దినము ప్రార్థనలో పాల్గొంటున్న వారిని దివ్య ప్రసాద ఊరేగింపులో వచ్చి ఆదివారం ఇక్కడికి వస్తున్న బిడ్డలను ఆశీర్వదించి దీవించి కరుణించి కాచి కాపాడునుగాక. Blessing of the Almighty God, Father, Son, the Holy Ghost come upon you, upon those who are going to watch the program later in the YouTube. May these blessings remain with you forever and ever. ఆమేన్. సాగెదను విశ్వాసముతో యేసుని చూసి, ఆగిపోను నేను సాగిపోయేదల్. Don't not go with me, still I will follow. No turning back, Jesus, no turning back. సాగిపోండి, దేవుడు ఆగిపోకుండా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. God bless you.